ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో బేసికల్ గా మేడం ఈ ఆస్తమా అనేది మనం ఎంత రెగ్యులర్ గా వింటూ ఉంటామంటే ఇందాక మీరు అన్నట్లు ఎలర్జీ అని కూడా చెప్పారు. సో ఆల్మోస్ట్ 1 in 5 పీపుల్ ఎలర్జీ ఉంది అని చెప్తూ ఉంటారు కదా. హౌ సీరియస్ ఇస్ ఇట్? ఎవరు సీరియస్ గా తీసుకోవాలి దీన్ని? అసలు ఇది ప్రాణాంతకమా ఆర్ ఎల్స్ జస్ట్ ఎలర్జీ ఉంది, కాసేపు తుమ్ముతాం, కాసేపు తగ్గుతాం, మళ్ళీ సెటరేట్ అయిపోతామా దానంతట అదే? రకరకాల పేషెంట్స్ ఉంటారు. కొంతమందికి ప్రాణాంతకం కూడా, అంటే శ్వాసనాళం కంప్లీట్గా మూసుకుపోయి ఒక చిన్న పిన్ హోల్లా తయారైంది అనుకోండి, అసలు గాలి లోపలికి వెళ్ళటం బయటకు రావటం అన్నది అసలు జరగట్లేదు అనుకోండి, అది ప్రాణాంతకం, డెఫినెట్గా ప్రాణాంతకం. అది అక్యూట్ సివియర్ ఆస్తమా అంటారు. ప్రీవియస్ కొంతకాలం క్రితము అట్లాంటి అక్యూట్ సివియర్ అటాక్స్ చాలా వచ్చాయి అన్నమాట. ఇప్పుడు అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్ వాట్ ఎవర్, పేషెంట్స్ కొంచెం ట్రీట్మెంట్ మీద, మెడికేషన్స్ మీద ఉంటున్నారు కాబట్టి అంత అక్యూట్ సివియర్ ఆస్తమా స్టేజెస్ చూసేవి కొంచెం తక్కువ కేసు. ఇప్పుడు అంత అక్యూట్ సివియర్ ఆస్తమా మరి ప్రాణాంతకమైన స్టేజ్లో రావట్లేదు. అప్పటికీ కొంతమంది వస్తూ ఉంటారు. అండ్ దీనికి ట్రీట్మెంట్ వచ్చి, సో ఫస్ట్ అవేర్నెస్, మనకి ఆస్తమా ఉంది అని గుర్తించడానికి మన ఇంట్లో ఎవరికైనా ఉందా లేదా, రిపీటెడ్గా మనకు కాఫ్ వస్తుందా, ఈ ఎలర్జీ అంటే ఇప్పుడు స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయా, దాంతోపాటు తుమ్ములు వస్తూ ఉంటాయి కొంతమందికి, కోల్డ్ ఎక్స్పోజరు, ఎస్పెషలీ సీజనల్ వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే చలికాలంలో ఎక్కువ అనమాట, చల్లగాలి తగలంగానే కాఫ్ వస్తూ ఉంటుంది, ఆ పిల్లి కూతులు వస్తాయి. వీటి ద్వారా ఇవి ఉన్నాయి అనుకుంటే, ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయంటే మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి మీకున్న లక్షణాలు బట్టి వాళ్ళు నిర్ధారిస్తారనమాట మీకు ఆస్తమా ఉందా లేదా అని. సో దానికి నిర్ధారించే పరీక్షలు ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్లో ఏంటి, ఈయోసినోఫిల్స్ అన్నది ఎక్కువ ఉన్నాయా, ఐజీ లెవెల్స్ అన్నవి ఎక్కువ ఉన్నాయా లేదా, ఛాతీ ఎక్స్రే ఒకటి తీస్తారనమాట. ఛాతీ ఎక్స్రే జనరల్గా ఆస్తమా పేషెంట్స్లో ఛాతీ ఎక్స్రే నార్మల్గానే ఉంటుంది. ఎందుకు తీస్తాము ఛాతీ ఎక్స్రే అంటే, మిగతా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, ఇది ఆస్తమానే కదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి తీస్తామన్నమాట ఎక్స్రే. సో ఎక్స్రే వుడ్ బి నార్మల్, ఎందుకంటే ఊపిరితిత్తులు నార్మల్, ఆ శ్వాస నాళాలన్నవి ప్రాబ్లం అనమాట ఆస్థమాటిక్స్లో. సో అవి ఆ బేసిక్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఈస్నోఫిల్ కౌంటు, ఈ ఐజీఈ లెవెల్స్, చెస్ట్ ఎక్స్రే ఇంతవరకు చేసుకుని తర్వాత కన్ఫర్మేషన్ అన్నది పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనమాట. అది ఒక మన లంగ్ యొక్క కెపాసిటీ చూస్తారనమాట. ఆ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసి దాంట్లో ఒక ఇన్హేల్డ్ థెరపీ ఇస్తారనమాట, ఇన్హేల్డ్ మెడిసిన్ ఇస్తారు. ఇన్హేల్డ్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఒక ట్రీట్మెంట్, ఒక థెరపీ ఇచ్చిన తర్వాత బ్రాంకోడైలేటర్స్ ఇస్తాం అనమాట. బ్రాంకోడైలేటర్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి మొదట ఉన్న లంగ్ కెపాసిటీకి, ఇన్హేల్ థెరపీ ఇచ్చిన తర్వాత లంగ్ కెపాసిటీకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక మెజర్మెంట్ ఉంటుంది అనమాట. సో అంత కనుక వాళ్ళ లంగ్ వాల్యూమ్ కనుక కొంచెం ఇంత లెవెల్, ఫస్ట్లో ఒక లెవెల్, ఒక 200 ml తర్వాత మనకి ఆ ఇన్హేల్డ్ మెడిసిన్ తీసుకున్న తర్వాత ఒక 200 ml పెరిగింది అనుకోండి. సో వీ కన్ఫర్మ్ దట్ దిస్ పేషెంట్ ఈజ్ ఆస్థమాటిక్, ఈ పేషెంట్కి ఎలర్జీ ఉంది అని చెప్పి. జనరల్గా ఫీమేల్స్ ఆర్ మోర్, వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయరు, మాకు ఆస్తమా ఉంది అంటే యాక్సెప్ట్ చేయరు అనమాట. సో మేము కూడా కామన్గా ఓకే అమ్మా నీకు ఆస్తమా లేదులే, ఎలర్జీలే అని చెప్తుంటాం అనమాట.